మన ప్రభువును రక్షకుడైన యెహోషువ అనే పవిత్రమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. దైవత్వం అనే కొత్త సిరీస్లో భాగంగా ఇదివరకే మనం 3 పార్ట్స్ చేసాం ప్రియులరా. మరి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా క్రైస్తవ లోకంలో దేవుని గురించి సరైన అవగాహన లేదు ప్రియులరా. దేవుడు ఎవరో అనే విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే అత్యధికులు నమ్మేది త్రిత్వ సిద్ధాంతం, అనగా త్రియేక దేవుడు. అంటే ఒక్క దేవునిలో ముగ్గురు వేరువేరు వ్యక్తుల సంపూర్ణ దైవ వ్యక్తులు ఉన్నారని త్రిత్వం బోధిస్తుంది. అది వాక్య విరుద్ధమైన బోధ. మొదట ఆజ్ఞనే మీరుతుంది. అది నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని ఆజ్ఞనే అది ఈ బోధ మీరుతుంది. మన క్రైస్తవ లోకము ఈ దుర్బోధ నుంచి బయటికి రావాలి. పైగా ఈ దుర్బోధన నమ్మకపోతే శాపనార్థాలు పెట్టేవారు ఉన్నారు. కాబట్టి ఇది మనం చాలా తప్పుడు బోధ ఇది ప్రియులారా. దేవుడి గురించి సరైన అవగాహన లేకపోతే మిగతా బైబిల్ డాక్ట్రిన్స్ విషయంలో అస్సలు మనకి అవగాహన ఉండదు ప్రియులారా. కాబట్టి అలాగే కొంచెం ఎక్స్ట్రీమ్ కూడా ఉంది. ముందు ఒక గొయ్య వెనక ఒక గొయ్య. ముందు రెండో ఎక్స్ట్రీమ్ ఏంటంటే యేసుక్రీస్తు వారు కేవలం దేవుని కుమారుడు, సృష్టించబడినవాడు, ఆయన దేవుడు కాదు అని దుర్బోధ. అది కూడా దుర్బోధ. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి. అయితే ఆయన తండ్రి యొక్క ప్రత్యక్ష రూపం యేసుక్రీస్తు వారు. ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ట్రూ గాడ్. నిజమైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. కాబట్టి ఆయన రెండో దేవుడు కాదు, ఒక దేవుడే ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు దేవుడు కన్న కుమారుడు. హీఈస్ ద ఓన్లీ బ్రాట్ ఫోర్త్ సన్ అని మన ఫస్ట్ పార్ట్లో నిరూపించడం జరిగింది. ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వన్ ట్రూ గాడ్ అని మనం ఫస్ట్ పార్ట్లో చూసాం. తర్వాత సెకండ్ పార్ట్లో ఈ రెండు దుర్బోధలు మనం బ్యాలెన్స్ చేయడానికే మనం ఈ పార్ట్స్ అన్ని చేయడం జరుగుతుంది. మొట్టమొదటి త్రిత్వం వాక్య విరుద్ధమని, యేసుక్రీస్తు వారు కేవలం సృష్టించబడిన దేవుని కుమారుడు అని ఈ దుర్బోధ ఏదైతే ఉందో దాన్ని మనం క్లియర్ చేయడం కోసమే మనం చేయడం జరుగుతుంది. రెండో పార్ట్ మనం యెహోవా బాహువు, ద రైట్ స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ అని సెకండ్ పార్ట్ మనం చూసాం ప్రియులారా. థర్డ్ పార్ట్ మనం యెహోవా దూత, మెసెంజర్, మలాక్ యెహోవా అని ఆ థర్డ్ పార్ట్ మనం చూసాం ప్రియులారా. దానిలో కొనసాగింపు పరంపరంగా యెహోవా వాక్కు నాలుగో పార్ట్, పార్ట్ 4, 1.4 అంటే నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా చేద్దాం. మరి త్రిత్వవాదులు చాలా ప్రశ్నలు ఏమైనా ఎత్తుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడు ముగ్గురు కనబడుతున్నారని, తర్వాత యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోతూ నేను మరొక ఆదరణకర్తను పంపిస్తాను, అగోడ త్రిత్వం కనబడుతుందని. మరొక ఆదరణకర్త అంటే మూడో వ్యక్తి వస్తాడు, త్రిత్వంలో మూడో వ్యక్తి వస్తాడు. ఈ వాక్యాన్ని వక్రీకరించి వచ్చిన త్రిత్వం అనే ఈ బోధలో ఈ వాక్యాలు ఎలా ట్విస్ట్ చేశారో కూడా మనం నెక్స్ట్ పార్ట్స్లో చూద్దాం. కాకపోతే ఈరోజు మాత్రం యెహోవా వాక్కు మనం చూద్దాం. మొదట తర్వాత యెహోవా ముఖకాంతి, ద ఫేస్ ఆఫ్ యెహోవా అని మనం చూద్దాం. దబార్ యెహోవా అని మనం చూద్దాం ప్రియులరా. మనం యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి మనం కొనసాగింపులో మనం మొట్టమొదటి ఈ 5 పార్ట్లు చేయబోతున్నాం ప్రియులరా. మొదట 5 పార్ట్లో యేసు ఎవరు అనే విషయాన్ని మనం క్లారిటీగా చూసే ప్రయత్నమే 5 పార్ట్లు. తర్వాత పరిశుద్ధాత్ముడు ఎవరు అనే పార్ట్ 2 మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత త్రిత్వవాదులు వేసే ప్రశ్నలకి సమాధానం మనం వెతుకుదాం. కాబట్టి మనం ముందుకెళ్దాం ప్రియులరా. యేసుక్రీస్తు వారి యెహోషువ యొక్క దైవత్వాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, మలాక్ యెహోవా అని చూసాము, ద ఆర్మ్ ఆఫ్ యెహోవా అని చూస్తున్నాం. కింద ఇప్పుడు మనకు కనపడుతుంది దబార్ యెహోవా అంటారు. హిబ్రూలో దబార్ అంటే వర్డ్ అని, వాక్యం అని. ఫేస్ అంటే పనీం అంటారు. పనీం అంటే ముఖము అని అర్థం. యెహోవా యొక్క ముఖము అని అర్థం వస్తుంది. ఈ కింద రెండు ఉన్నదే మనం ఈరోజు చూడబోతున్నాం. ఎవరో యెహోవా వాక్ అనగా కేవలం అది జస్ట్ మాటలు మాత్రమే కాదు, హీస్ ఎ పర్సన్. ఆయన యెహోషువ అని మనం ఈ వాక్యంలో చూడబోతున్నాం ప్రియులరా. ముందుగా ఈ ప్రాథమిక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు కన్సీల్ ఎ థింగ్, బట్ ద హానర్ ఆఫ్ ద కింగ్స్ ఈస్ టు సర్చ్ అవుట్ ఏ మ్యాటర్. ఇక్కడ థింగ్ అని, సంగతి అని పదము, ఇంగ్లీష్లో థింగ్ అని అదే పదం, మ్యాటర్ అని పదం ఏదైతే కనపడుతుందో హిబ్రూలో మూల పదం మనం డిక్షనరీ చూసుకుంటే 1697 అనే పదం, అక్కడ ఏం పదం వాడబడిందో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ వాడబడిన పదం దబార్ అని వాడారు హిబ్రూలో. ఈ దబార్ అంటే 3 అక్షరాల కలయిక, రేష్ బెత్ దళెత్ అనే 3 అక్షరాల కలయిక. జాగ్రత్తగా మనం కాంటెక్స్ట్లో ఈ వచనం చదివితే సంగతి అనగా ఇక్కడ ట్రాన్స్లేషన్ అలా చేశారు,
మిగతా వందల కొద్ది ట్రాన్స్లేషన్లో ఒక దబార్ అనే వర్డ్ని ఇంగ్లీష్లో వర్డ్ అని ట్రాన్స్లేట్ చేశారు. వేరే తెలుగు బైబిల్లో వాక్కు అని ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ మాత్రం సంగతి అని, లేకపోతే ఇంగ్లీష్లో థింగ్ అని, మ్యాటర్ అని ట్రాన్స్లేట్ చేశారు. మనం జాగ్రత్తగా డిక్షనరీ, లీనియర్ కాంకార్డెంట్ డిక్షనరీ, మనం ఇలాంటివి చాలా డిక్షనరీస్ ఉంటాయి, మనం అవన్నీ పరిశీలన చేయగలిగితే ఇక్కడ అక్కడ వర్డ్ ఏం రాసి ఉంటుంది తెలుసా? ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు కన్సీల్ ఎ థింగ్ అని లేదు, ఇక్కడ కన్సీల్ వర్డ్ అన్నది. బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద హిబ్రూ వర్డ్ దబార్, ఏ మ్యాస్కులన్ నౌన్, బట్ ద హానర్ ఆఫ్ ది కింగ్స్ ఈజ్ టు సర్చ్ అవుట్ ఏ వర్డ్. ఇక్కడ మ్యాటర్ అని రాసి ఉంది. కాబట్టి ఇక్కడ వాడబడిన పదం దబార్, వాక్కు అని ట్రాన్స్లేట్ చేశారు. ఇట్ అపియర్స్ దేర్ ఫోర్ ద గాడ్ ఈజ్ టెల్లింగ్ us that he is glorified by the concealing of the word in the Bible. ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే ప్రియులారా, దేవుడు తన వాక్కుని మరుగు చేయడం వల్ల ఆయన మహిమపరచబడుతున్నాడు. అదేవిధంగా రాజులు ఆయన్ని, దేవుని వాక్యాన్ని వెతకడం వల్ల వారు కొనియాడబడతారు, ఘనత పొందుతారు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా వాక్కును మరుగు చేయడం వల్ల, దేవుని వాక్కు అంటే యేసుక్రీస్తు వారిని పాత నిబంధన గ్రంథంలో, నేను చెప్పేది ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవా వాక్కు మరుగుగా చేయబడ్డాడు. కాబట్టి ఆయన ఘనత పొందుతున్నాడు. ఎవరైతే రాజులు ఆ వాక్కును పాత నిబంధన పుస్తకాల్లో గ్రహిస్తారో, గుర్తుపడతారో, వారు ఘనత నొందిన వారని ఈ వాక్యము స్పష్టంగా చేస్తుంది. కాబట్టి మన యెహోవా వాక్కును మనం పాత నిబంధన లేఖల్లో పరిశీలించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామెతలు 16:20లో ఉపదేశమును చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. ఇంగ్లీష్లో ద వన్ హూ అండర్స్టాండ్స్ ఏ మ్యాటర్, ఇక్కడ కూడా మ్యాటర్ అని రాశారు. వర్డ్ అంటారు ఇంగ్లీష్లో, ద బార్ వాక్ అని. ఫైండ్ సక్సెస్ అండ్ ద వన్ హూ ట్రస్ట్ ఇన్ ద యెహోవా విల్ బి హ్యాపీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కీర్తనలు 56:10లో కూడా దేవుని బట్టి నేను ఆయన వాక్కును, దేవుడు అంటే ఇక్కడ తండ్రిని బట్టి నేను ఆయన వాక్యమును, ఆయన కుమారుణ్ణి కీర్తించదను. యెహోవాను బట్టి ఆయన వాక్కును, ఆయన కుమారుని కీర్తించదని కీర్తనకారుడు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఈ విషయాలు గమనించాలి. ఇవి ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. దేవుడు వాక్యాన్ని మనం చూడగలగాలి ప్రియులారా. గ్రంథ పుస్తకాలు తెరవండి, అందులో నన్ను గురించి సాక్ష్యం కనబడుతుందని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, కీర్తనలు 33:6, యెహోవా వాక్కు అంటే ఇక్కడ ఎవరు? హీజ్ నన్ అదర్ దాన్ సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ యెహోవా. అంటే చూడండి, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన, ఆయన ఊపిరి చేత, ఆయన అనగా తండ్రి నోటి ఊపిరి చేత వాటి స్వర సమూహము కలిగింది. ద హెవెన్స్ వర్ మేడ్ బై ద వర్డ్, ద మెమరీ ఆఫ్ యెహోవా, అండ్ ఆల్ ద స్టార్స్ బై ద బెర్త్ ఆఫ్ హిస్ మౌత్ అని ఇక్కడ కనపడుతుంది స్పష్టంగా. ఇక్కడ యెహోవా వాక్కు చేత ఆకాశం కలిగినది. ఇదే వాక్యాన్ని యోహాను భక్తుడు చెప్తున్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగిన, వాక్యం వలన కలిగిన, వాక్యం ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాను ఇవన్నీ లేఖనాలు క్రోడీకరించి పరిశుద్ధాత్మ ఆయన ద్వారా మనకి వివరిస్తూ వచ్చారు. కాబట్టి యెహోవా వాక్కు, హీఈస్ ద క్రియేటర్, కో-క్రియేటర్ విత్ ద ఫాదర్. ద సన్ ఈజ్ ద కో-క్రియేటర్ విత్ ద ఫాదర్ అని మనం ఇదివరకే చూసాం. ద ఫాదర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ థింగ్స్, వేర్ ద సన్, ఫాదర్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ త్రూ హిస్ సన్ అని మనం చూసాం ప్రియులారా. సమస్తమును మూలము తండ్రి అయిన యెహోవా అయితే సమస్తము ఆయన కుమారుని ద్వారా కలిగెను అని మనం చూడవచ్చు. కాబట్టి హీఈస్ ద క్రియేటర్ ఆయన. కాబట్టి మనం గమనించాలి ప్రియులారా, సమస్తమును హీఈస్ ద క్రియేటర్ అని మనకి స్పష్టంగా లేఖనాలు స్పష్టంగా అర్థమవుతుంది. యెహోవా వాక్కు ఒక వ్యక్తి అని మనం చూడవచ్చు ప్రియులారా. ఇక్కడ మనం ఆదికాండంలో 15:1-2లో చూడండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, కేవలం దేవుని మాటలు అలాగా మధ్యలో వినపడడం కాదు. చాలామంది ఇలాగ వ్యక్తీకరిస్తారు. కానీ యెహోవా వాక్ అంటే సాక్షాత్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారని మనం అర్థం చేసుకోవాలి. నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికము అని చెప్పినందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, యెహోవా వాక్కు అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ వాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అని చెప్పి, మరియు ఆయన వెలుపులకి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని నీ సంతానం లలవని చెప్పిన అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది నీతిగా అంచనా. ఇక్కడ మనకి విషయం అర్థం కావాలి ప్రియులారా. ఇక్కడ యెహోవా వాక్కు ప్రత్యక్షమై
మనకి అబ్రహాంను బయటకు తీసుకువెళ్ళి సువార్త చెప్పినట్టు మనం చెప్పాను ఆల్రెడీ, మనం వీడియోస్ చేసే కాన్స్టలేషన్స్, నక్షత్ర రాశులు 12 నక్షత్ర రాశులు చూపించింది మన ప్రభు యెహోవా వాక్కు. ఆయనకి సువార్త యెహోవా వాక్కును నమ్మేనని ఉంటుంది చూడండి, మీరు గమనించి యెహోవా అని ఉంది. అఫ్కోర్స్ ఆయన ఇంటర్ప్రిటేషన్ ఎలా చేసేవారు చూడండి. ఇంగ్లీష్లో ఇలాగ ఉన్నది చూడండి, గమనించాలి. అండ్ హీ బిలీవ్డ్ యెహోవా అండ్ హీ కౌంటెడ్ ఇట్ టు హిమ్ యాజ్ రైచియస్నెస్. తార్గమ్స్ అంటే యూదులు బబులోన్ నుంచి చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చినాక యూదులు మరి అరామిక్ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఇట్స్ మిక్స్ లాంగ్వేజ్. అదంటే హెబ్రూలో కొంచెం ప్యూర్ హెబ్రూ కాదు, కొంచెం అరామిక్ లాంగ్వేజ్ మాట. అరామిక్ లాంగ్వేజ్ మాట్లాడి యూదులు, ఇంకా యేసుని అంగీకరించిన యూదులు వేరు. వారు వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోసం ఎలాగా వారు చూడండి, యేసుని అంగీకరించిన వారు ఎలా రాసుకున్నారు? తార్గమ్స్ అంటారు, జూయిష్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద థొరా అంటారు. అంటే అంటే ధర్మశాస్త్రం పాత నిబంధన పుస్తకాలని వారు ఇంటర్ప్రిట్ చేసి దాన్నే తార్గమ్స్ అంటారు. వారు ఎలా రాశారు చూడండి. అండ్ హీ అంటే అబ్రహాం, అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ద మెంబర్ ఆఫ్ యెహోవా అండ్ హీ కౌంటెడ్ ఇట్ టు హిమ్ యాజ్ ఎ రైచియస్నెస్. ఇక్కడ యెహోవా అన్న మాట కనపడించే క్లారిటీ వివరించడంలో వారు యూదులు, యేసుని అంగీకరించిన పెద్దలు, అప్పుడు కాలంలో మొదటి శతాబ్దం ముందు ఉండే 3 శతాబ్దాల్లో ఉండేవారు. వారికి బాగా వాక్యం అర్థమైంది ప్రియులారా. అంటే వారు ప్రభువుని గుర్తించలేకపోయారు, కానీ అత్యధికులు వారికి అవగాహన ఉంది. వారు యెహోవాను కనపడిన ప్రతి చోట ఆయన ఇక్కడ చూడండి ఎలాగా వారు వివరణ ఇచ్చారో. ఇట్ ఈస్ ద మెంబర్ ఆఫ్ యెహోవా, ఇటు యెహోవా వాక్కు ఎందుకు నమ్ముకుంచానని చెప్తారు. వారి ఇంటర్ప్రిటేషన్ అలా చేస్తారు వారి సినిగాగుల్లో. యేసుక్రీస్తు వారు రాకముందు యెహోవా వాక్యందు విశ్వాసం ఉంచెను, ఆయన అది అతను నీతిగా ఎంచబడినని వారు తార్గంశలో చెప్తారు. ప్రియులారు, ఈ విషయం మనం క్లారిటీ చేయాలి. ఎందుకంటే ఇలా చెప్పడం జరిగిందంటే ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి. ఎందుకు తార్గంశ అరామిక్లో ఇలాగ యూదులు చెప్పడం జరిగిందంటే వారు చూడండి పర్ఫెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. ఆదికాండం 19:24 అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిను ఆకాశమును కురిపించి అని కురిపించాడు. యెహోవా యొద్ద నుంచి గంధకములు కురిపించాడు. ఇక్కడ 2 యెహోవాలు కనపడుతున్నాయి. ఒక ఆయన యెహోవా భూమి మీద కనపడుతుంటే, ఇంకో యెహోవా పరలోకమందు ఉంటే ఆయన వద్ద నుంచి అగ్ని గంధకం కురిపించారని వాక్యం కనపడుతుంది ప్రియులారా. ఇక్కడ 2 యెహోవాలు ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్లో చూడండి, దెన్ ద లార్డ్, ఇంగ్లీష్లో లార్డ్ అని చెప్పడం కూడా నాకు ఇష్టం. దెన్ యెహోవా రైన్డ్ ఆన్ సొదొమ అండ్ గొమొర్రా సల్ఫర్ అండ్ ఫైర్ ఫ్రమ్ ద యెహోవా అవుట్ ఆఫ్ హెవెన్ అని రాసుంటుంది. ఇక్కడ యెహోవా యొద్ద నుంచి యెహోవా పంపించని క్లారిటీ కోసం వారు ఇంటర్ప్రిటేషన్ ఎలా ఇచ్చారు చూడండి. వెన్ ఎవర్ ద తార్గమ్స్ కమ్ టు passages where Yehovah is anthropomorphized or seen, or where 2 or more Yehovahs are indicated by the text, that Targums will often substitute the word of Yehovah for Yehovah. అంటే వారు 2 యెహోవాలు కనపడుతున్నప్పుడు ప్రేక్షకులకి చదువులకి అర్థం అవడం కోసం ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. 2 యెహోవాలు ఎవరో క్లారిటీ ఇస్తున్నారు చూడండి. ద వర్డ్ ఆఫ్ యెహోవాకు ఇక్కడ చూడండి స్పష్టంగా. అప్పుడు యెహోవాని ఇక్కడ ఉన్న చోట మొదట్లో అప్పుడు యెహోవాకు సొదొమ గొమొర్రా నుంచి యెహోవా యొద్ద నుండి గంధకము కురిపించనని వాక్యం రాశారు. వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తారు తార్గమ్స్లో. వారికి వాక్యం బాగా అర్థమైంది. ఇక్కడ యెహోవాకు యెహోవా యొద్ద నుంచి అంటే ఇప్పుడు మనకి అర్థమవుతుంది. యెహోవాకు అంటే యేసుక్రీస్తు వారు, యెహోవా అంటే తండ్రి వద్ద నుంచి అగ్ని గంధకములు కురిపించిన క్లారిటీ మనకు అంత 2 యెహోవాలు ఉన్నాయంటే త్రిత్వంలో 2 వ్యక్తులు కాదు. ఇక్కడ ఆయన తండ్రి, ఆయన కుమారుడు అని అర్థం. ఆయన కన్నా ఈజ్ బ్రాట్ ఫోర్త్ సన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తార్గమ్స్ అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి చోట దే హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ యెహోవా ఆన్ బిహాఫ్ ఆఫ్ అండ్ హీస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వన్ ట్రూ గాడ్ అని వారు నమ్మారు. తార్గమ్స్ యూదులు నమ్మారు అన్నమాట. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ యెహోవా స్పోక్ టు ద ఫోర్ ఫాదర్స్ అని నమ్మారు. అండ్ దే బిలీవ్డ్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ యెహోవా ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వన్ ట్రూ గాడ్ అని వారు నమ్మారు ప్రియులారా. కాబట్టి మనం తార్గమ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి చూడండి. అలాగే ఇక్కడ మనం వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదికాండం 28వ అధ్యాయం 21 వచనాలు చదివితే మనకి తెలుసు కదా, బేతేలు దగ్గర జరిగిన యాకోబు ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. తను జాకోబ్ మేడే విత్ ద మెంబర్ ఆఫ్ యెహోవా. ఇక్కడ ఇంగ్లీష్లో దేవుడు అని ఉంటుంది, ఇక్కడ తెలుగులో దేవుడు అని ఉంటుంది, ఇంగ్లీష్లో గాడ్ అని ఉంటుంది. కానీ తార్గమ్స్లో యూదుల ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది? ఇట్ ద మెంబర్ ఆఫ్ యెహోవా విల్ బీ విత్ మీ అండ్ వాచ్ ఓవర్ మీ ఆన్ దిస్ జర్నీ. ఇఫ్ హీ ప్రొవైడ్స్ మీ విత్ ఫుడ్ అండ్ టు ఈట్ అండ్ క్లాత్ టు వియర్ అండ్ ఇఫ్ ఐ రిటర్న్
రిటర్న్ సేఫ్లీ టు మై ఫాదర్స్ హౌస్, దెన్ ద మెంబర్ ఆఫ్ యెహోవా విల్ బీ మై గాడ్. ఇక్కడ చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఇక్కడ స్పష్టంగా గమనిస్తే అక్కడ ఆయన ఒక వాగ్దానం చేస్తాడు యాకోబు, ఇదిగో దేవుడు నాకు తోడై ఉండి నాకు ఈ జర్నీలో సహాయకుడిగా నాకు ఉంటే అప్పుడు యెహోవా నాకు దేవుడై ఉంటాడు, ఆయన నాకు దేవుడై ఉంటాడని ప్రమాణం చేసుకున్నాడు. అయితే ఇక్కడ దేవుడు అనే పదం దగ్గర మెంబర్ ఆఫ్ యెహూ అని వారు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇక్కడ దేవుడు అనే చోట ఎవరు? యెహోవా వాక్కు నాకు తోడై ఉంటే అని ఇక్కడ యాకోబు అర్థం చేసుకున్నట్టు ఇక్కడ స్పష్టంగా తార్గమ్స్లో మనం చూడగలుగుతాం. అప్పుడు నాకు యెహోవా వాక్కు దేవుడై ఉంటాడని యాకోబు మనం చెప్పినట్టుగా ఆయన ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. చాలా అద్భుతంగా కదా ప్రియులారా, ఆలోచించేయండి. ఇది యెహోవా వాక్కు గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. యెహోవా వాక్కు అంటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు నాకు దేవుడు ఉంటాడని ఇక్కడ యాకోబు అంటున్నట్టుగా మనం చూస్తే ఇక్కడ యెహోవా అని ఉంటుంది కింద, ద మెంబర్ ఆఫ్ యెహోవా విల్ బీ మై గాడ్ అని యెహోవా నాకు దేవుడై ఉంటాడనే మాట ఇక్కడ యెహోవా వాక్కుగా వారు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు ప్రియులారా. వారు దేవుడు ఒక్కడే నమ్ముతారు సుమా, ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు నమ్మరు. వారు చక్కగా నేనేమంటానంటే యెహోవా వాక్కు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. మనం ఆల్రెడీ ఇదివరకే చూసాం ప్రియులారా. చూడండి, గమనించండి. ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటాడు, యెహోవా వాక్కు గురించి మనం పరిశీలన చేస్తున్నాం. కీర్తనకారుడు అంటున్నాడు ట్రస్ట్ ఇన్ ద మెంబర్ ఆఫ్ యెహూ. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆయన యందు అని ఉంటుంది. ఇక్కడ గమనించాలి, ఇక్కడ దేవుడు అని ఉండదు. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో ట్రస్ట్ ఇన్ హిమ్ అని ఉంటుంది. ట్రస్ట్ ఇన్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్, యూ పీపుల్ పౌర్ అవుట్ యువర్ హార్ట్స్ బిఫోర్ హిమ్, ఎలోహిమ్ ఈజ్ అవర్ షెల్టర్ అని స్పష్టంగా చెప్తుంటుంది. కీర్తనకారుడు పరిశుద్ధాత్మతో ప్రేరణతో ఆయన రాస్తూ అన్నాడు, ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచుడి అన్ని వేళలా ఓ ప్రజలారా, ఆయన యందు విశ్వాసం ఉంచుడి అని చెబుతున్నాడు. కానీ ఇక్కడ తార్కమ్స్లో ఆయన వారు యూదులు మొదటి శతాబ్దం ముందు బాబిలోను చెర నుంచి బయటకు వచ్చిన ఎజ్రా, నెహెమ్యా నుంచి మన ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిన మొదటి శతాబ్దం వరకు వీళ్ళు చక్కగా యూదులు ఇంటర్ప్రిట్, ఇట్స్ ద మెంబర్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద మెంబర్ ఆఫ్ యెహోవా వాక్యందు విశ్వాసం ఉంచి ప్రజలారా, మనకి ఆయన ఆశ్రయుడు అని చెబుతున్నారు ప్రియులారా. ఇక్కడ స్పష్టంగా యెహోవా వాక్కును గురించిన అవగాహన పితరులకి ఉన్నదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. తార్గమ్స్ అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి మనం గమనించాలి. ఇక్కడ మనం సమూయేలుకి కూడా యెహోవా వాక్కు దర్శనం వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, కీర్తనాకారుడు దావీదు మాత్రమే కాదు ప్రియులారా. ఇక్కడ సమూయేలు చిన్నవాడు ఉన్నప్పుడు చూడండి, గమనించండి, యేసుక్రీస్తు వారు ఆయనకి మాట్లాడినట్టు చూస్తాం. చూడండి, బాలుడైన సమూయేలు ఏలియా ఎదుట యెహోవాకు పరిచయం చేయుచుండెను. ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షమట అరుదు, ప్రత్యక్షం తరచుగా తటస్థించలేదు. సమూయేలు అప్పటికి యెహోవాని ఎరగలేదు. యెహోవానంటే తండ్రిని ఎరగలేదు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షం కాలేదు. ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వన్ ట్రూ గాడ్. అదృశ్య దేవుని ప్రత్యక్ష రూపం యెహోవా వాక్కు, దేవుని కుమారుడు ఆ అదృశ్య దేవుని ప్రత్యక్ష రూపం ప్రియులరా. కాబట్టి ఆ ప్రత్యక్ష రూపాన్ని వారు కేవలం ఒక దూతగా, కేవలం ఒక ఏంజల్ క్రియేటెడ్ బీయింగ్గా చూడలేదు ప్రియులరా. గమనించాలి, యెహోవా క్రియేటెడ్ ఆల్ థింగ్స్ త్రూ హిజ్ రైట్ హ్యాండ్ అని మనం చూసాం ప్రియులారా. ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద కో క్రియేటర్ విత్ ద ఫాదర్. మనం ఆల్రెడీ చూసాం, ఆదాము హవ్వ ద్వారా మన అందరినీ కన్నది. ఇక్కడ ఆదాము మన తండ్రిగా, అంటే మనం ఒక పోలిక చూసుకుంటే అవ్వ మనకి తల్లి లాంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన తల్లిలా ఆదరించాడు. తల్లి తన పిల్లల కోసం ప్రాణం పెట్టాడు. మన ప్రియుడు మన కోసం ప్రాణం పెట్టాడు ప్రియులరా. ఇక్కడ ఎవరు తల్లి తండ్రి గొప్ప అంటే ఏం చెప్తావు ప్రియులరా? అఫ్ కోర్స్ మనం తండ్రి నుంచి వచ్చాం, సమస్తము తండ్రి నుంచి కలిగిన మన ఆదాము నుంచి వచ్చాం. అయితే హవ్వ ద్వారా వచ్చాం. అలాగే సమస్తమును సృష్టికి మూలము ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఆ తండ్రే లేకపోతే కుమారుడికి అవకాశం లేదు ప్రియులారా. మనకి ఆ రక్షకుడిని ఇచ్చింది యెహోవా అని మనం మర్చిపోకూడదు. మనం అల్టిమేట్ క్రెడిట్ గోస్ టు ద ఫాదర్ బికాజ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఆయన సమస్తానికి మూలమై ఉన్నాడు. ఆయన నుండే కుమారుడు వచ్చారు. అదే శిష్యులు నమ్మారు, నువ్వు దేవునిలో నుండి వచ్చావని, నేను దేవుని నుండి వచ్చానని, దేవుని పంపిస్తే వచ్చానని మీరు నమ్మారు. కాబట్టి మీరు ధన్యులని మన ప్రభువు యేసుక్రీస్తు. హీ కేమ్ ఫోర్త్ ఫ్రమ్ ద ఫాదర్, హీ కేమ్ అవుట్ ఫ్రమ్ ద ఫాదర్, హీ ప్రొసీడెడ్ ఫోర్త్ ఫ్రమ్ ద ఫాదర్ అని వాక్యము స్పష్టంగా చెబుతుంది ప్రియులారా. ఇక్కడ యెహోవా వాక్కు తరచుగా అప్పుడు ప్రత్యక్షమైంది కాదని మనం చూద్దాం. యెహోవా వాక్కు
ప్రత్యక్షంగా వారి మధ్యన నివసిస్తూ లేడు, కానీ అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూ వారితో మాట్లాడుతూ ఆయన ఆరోహణం అయిపోతున్నట్టు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి హెబ్రీ పత్రికలో అంచె దినాల్లో ఆయన కుమారుని ద్వారా మాట్లాడిన సందర్భం, ఆయన ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో ప్రజలతో ఉంటూ చెప్తున్న సందర్భం. అంటే పాత నిబంధనలో ఆయన కనపడలేదని కాదు ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు సంఘం వాళ్ళు చాలామంది ప్రియులారా ఆయన దేవుడు కాదనే ఉద్దేశంలో అసలు యేసుక్రీస్తు వారు అసలు దేవుడే మధ్యలో లేడని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మనం ఈ విషయాలు గమనించాలి ప్రియులరా. అలాగే మనం ముందుకెళ్తే చూడండి, ఇక్కడ మనం యెహోవా వాక్యే అనేక సందర్భాల్లో ప్రత్యక్షమైనట్టు ఏలియా మనకి స్పష్టం చేస్తుండే. ఏలియా 1వ రాజులు మనం చదువుదాం. 1వ రాజులు 18వ అధ్యాయము 1వ వచనం తెలుగులో చదువుదాం ప్రియులరా. అక్కడ ఏలియా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రజలతో మాట్లాడేది యెహోవా వాక్కు అని మనకి ఆయన కుమారుడిని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అనేక దినములైన చూడండి, 1వ రాజులు 18వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం ముందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి అబ్రాహామును దర్శించమని సెలవీగా అని కనబడుతూ మనం 31వ వచనం కూడా మనం ముందుకెళ్ళి చదివితే సందర్భంగా యెహోవా వాక్కు ప్రత్యక్షమైన ఈ నామం ఇజ్రాయేలునను వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రం లెక్క చెప్పున చూసారా. యెహోవా వాక్కు యాకోబుకి ఇజ్రాయేల్ పేరు మార్చబడిందండి. ఏలియా కన్ఫర్మ్స్ దట్ ద మలాక్ యెహోవా హూ రెజిల్డ్ విత్ జాకోబ్ ఇస్ ద దబార్ యెహోవా. ఏ దేవత అయితే ఏ వ్యక్తి అయితే యాకోబుతో పోరాడాడో, ఒక వ్యక్తి మనిషి, ఆయన సాక్షాత్ యెహోవా వాక్కని మనకి చెప్తున్నాడు ఏలియా భక్తుడు. కాబట్టి మనం ఈ విషయాలు గమనించాలి ప్రియులారా. యెహోవా వాక్కు ప్రత్యక్షమైనట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అనేక సందర్భాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా వాక్కు యెహోవా దూతగానే కాదు ప్రియులారా, యెహోవా బాహువుగానే కాదు ప్రియులారా, ఆయన యెహోవా వాక్కుగా అనేక టైటిల్స్ ఉన్నాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, అనేక బిరుదులు ఉన్నాయి ప్రియులారా. కేవలం పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు కనపడలేదని చెప్పి వాక్యానుసారం కాదు. ఎవడను దేవుడిని చూడలేదు, తండ్రిని ఎవరు ఆయన వాక్యం వినలేదంటే మరి మాట్లాడిన దేవుడు ఎవరు? ఆయన మాట్లాడిన చాలా పితలతో మాట్లాడిన ఆ దేవుడు అని చెప్పుకున్న ఆయన ఎవరు? ఆయన యేసుక్రీస్తు వారు, ఆయన కుమారుడు. అఫ్కోర్స్ అల్టిమేట్గా ఈజ్ ద సోర్స్. తండ్రి సమస్తానికి మూలమై ఉన్నారు. మనకి తన కుమారుని ఇచ్చింది తండ్రిలో నుంచి వచ్చారు. తండ్రి ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫాదర్. నేను చెప్పేది ఏంటంటే ద సన్ ఈజ్ దన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫాదర్, వన్ ట్రూ గాడ్. సింపుల్ ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం యెహోవా ముఖకాంతి అనే ఆ విషయాలు కూడా బైబిల్లో మనకు ఉన్నాయి ప్రియులారా. ఈ విషయాలు కూడా మనం ధ్యానం చేయాలి. ద ఫేస్ ఆఫ్ పనీం యెహోవా అంటారన్నమాట. యెహోషువ ఆయన యెహోవా ముఖకాంతి అంటే యేసుక్రీస్తు వారని మనం గ్రహించాలి. లేఖనాలు చదువుతున్నాడు, పరిశుద్ధ లేఖన, పాత నిబంధన లేఖనాలు యెహోవా ముఖకాంతి అని మనకు కనపడిన సందర్భాల్లో మనకి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూడొచ్చు. ఉదాహరణకి ఇక్కడ వచనాలు మనం తేటగా పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుకుని మీరెలా భయపడలేదని మన దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు మనకు అర్థం. ముఖాముఖిగా ఆయన యెహోవా స్వరూపాన్ని చూస్తాడంటే ఈ గోయింగ్ టు సీ ద ఫేస్ ఆఫ్ యెహోవా. అంటే ఎవరు? ఇది ఫేస్ ఆఫ్ యెహోవా అండ్ ఇస్ నన్ అదర్ దాన్ యెహోషువ. చూడండి. అలాగే మనం నిర్గమాకాండం 34-35 వచనాలు మనం కలిపి చదివితే అహరోనును ఇజ్రాయేల్ అందరూ మోషేని చూసినప్పుడు అతను ముఖచర్మం ప్రకాశించను గనుక వారు అతను సమీపించలేదు. మోషే ముఖచర్మం ప్రకాశింపక ఇజ్రాయేలును మోషే ముఖమును చూచిరి. ఆయన చూడండి యోహాను మత్తయి 17 ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశించను, ఆయన వస్త్రం వెలుగు వలె తెల్లవారిను. యెహోవా స్వరూపము నిదానించి చూశాడు కాబట్టి ఆయన ముఖం ప్రకాశవంతంగా మారింది. యెహోవా ముఖ స్వరూప ఫనీం యెహోవాని చూశాడు అంటే డైరెక్టర్గా తండ్రిని చూడలేదు, కానీ ఆయన స్వరూపమైన యేసుక్రీస్తు వారిని చూశాడు. ఆయన మహిమ మోషే ముఖంలో ప్రతిబింబించినట్టు మనం చూస్తాం. ఇలా జకర్యా 12:10 చూద్దాం. ఫేస్ టు ఫేస్ ఆయన చూస్తారు. యెహోవా ఆయన పొడిచిన నన్ను వారు చూస్తారని అది మనం యామ్ కిప్పుర్ రోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘంతో వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ ముఖంను చూస్తారని మనం స్పష్టంగా అర్థమవుతుంది. యెహోవా ముఖం ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు గమనించాలి, ప్రెజెన్స్ ఆఫ్ యెహోవా ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ యా అని మనం ప్రెజెన్స్ ఆఫ్ గ్రేస్ అని మనం గమనించాలి. ప్రియులరా, ఇక్కడ ప్రీస్ట్లీ ప్లేసింగ్ మనకు తెలుసు కదా, సంఖ్యాకాండంలో ఉంటుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23లో దేవుడు ఇలాగూ
యెహోవా చెబుతూ మీరు నా ప్రజల్ని ఎలాగో దీవించాలని చెప్తారు. ప్రీస్టులు ఇలా దీవించాలి, పాస్టర్లు సాధారణంగా ఇలా దీవించాలి. చూడండి, మీరు ఇజ్రాయేలును ఇలాగూ దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి ముఖకాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలిగి. ఇక్కడ మనం చదువుతుంటే మనం అర్థం కావాలి. ఇక్కడ యెహోవా ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేయను గాక అంటే మనం మెటఫారికల్గా ఎలగారికల్గా చెప్పండి. యాక్చువల్గా యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న సందర్భం, యెహోవా మొక్క కాంతి ఉదయింపజేయను గాక. ఇట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ పనీం. యెహోవా అంటే ఈజ్ నన్ అదర్ దెన్ యెహోషువ ఈ సన్. కాబట్టి అట్లు వారు ఇజ్రాయేల్ మీద నా నామమును ఉచ్చరించడం వల్ల నేను వారు ఆశీర్వదించాను. సాధారణంగా పాస్టర్లు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ఏంటంటే పిల్లరా, తమ పిల్లల బర్త్డే వచ్చినప్పుడు లేకపోతే ఎవరినైనా దీవించినప్పుడు సాధారణంగా పాస్టర్లు చేసేది చాలా పొరపాటు ఏంటంటే గాడ్ బ్లెస్ యూ, లార్డ్ బ్లెస్ యూ అంటారు. ఏంటి గాడ్ బ్లెస్ యూ? ఇది కరెక్ట్ కాదు పిల్లర్. మనకు దేవునికి ఒక పేరు లేదనుకుంటున్నారేంటి? ఆయన పేరు ఉచ్చరించాలనుకుంటున్నాం మనం. అది కొత్త సిరీస్ చేద్దాం. యెహోవా అంటే సీక్రెట్ నేమ్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అని ఆ సిరీస్ మనం చేద్దాం. కాకపోతే గాడ్ బ్లెస్ యూ అని అనకండి, యెహోవా బ్లెస్ యూ అని అనాలి. అంటే అర్థంగా ఉచ్చరించకూడదు, అదే పనిగా వేషధారణగా మనం ఆయన పేరు ఉచ్చరించకూడదు. కానీ మనస్ఫూర్తిగా మంచి ఉద్దేశంతో సందర్భ సహితంగా యెహోవా అనే పవిత్రమైన నామాన్ని మనం ఉచ్చరించాలి. ఏదో వేషధారణగా ఉచ్చరించకూడదు, తప్పు. ఎందుకంటే అది మూడో ఆజ్ఞ మీరినట్టు. అనవసరంగా ప్రమాణాలు చేయడం, అనవసరంగా ఏదో భక్తిగా చూపిస్తున్నట్టు ఆయన పదే ఆయన ప్రేయర్ పలకడం మంచిది కాదు. కానీ మంచి తాత్పర్యంతో మనం యెహోవా బ్లెస్ యూ అని చెప్పాలి. అంతేగాని గాడ్ బ్లెస్ అంటే పౌలు చెప్తున్నాడు కొరింథీ పత్రికలో, దేవుళ్ళు అనబని వాళ్ళు, ప్రభువులు అనబని చాలా లార్డ్స్, గాడ్స్ అని చాలామంది. అఫ్కోర్స్ మనకి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మనకి ప్రభువు ఒక్కడే, ఆయన కుమారుడు, అఫ్కోర్స్. అయితే ఇక్కడ దేవుడు ఒక్కడైనప్పటికీ దేవుడు దీవించును గాక అని అంటే అది కరెక్ట్ కాదు ప్రియులు. ఏ దేవుడు? అఫ్కోర్స్ ఈ మనసులో మాత్రం మీరు దేశైనా ఊహించుకుని బ్రష్ చేస్తారు, నేను కాదంటలేదు. కానీ నోటు ఉచ్చారణ కూడా సరిగా ఉండాలి. ఇక్కడ స్పష్టంగా నా నామము ఉచ్చరించడం వల్ల నేను వారిని దీవిస్తాను. మీ పిల్లల్ని ఇక్కడ నుంచి యెహోవా బ్లెస్ యూ అని దీవించండి. మరి యేసు బ్లెస్ చేయొచ్చు అని అనకూడదంటే అఫ్కోర్స్ తండ్రికి కుమారుడికి తండ్రి పేరే ఉన్నది. కాబట్టి యెహోవా నన్ను పలికినప్పుడు మనం యేసుక్రీస్తుని తక్కువ చేయట్లేదు పిల్లలు, గమనించాలి. మీరు ఇవన్నీ తర్వాత వీడియోలో చేస్తాం. యెహోవా ముఖ కాంతి ప్రకాశింపజేయను గాక అంటున్నాడు. ఇక్కడ నిగూఢంగా యేసుక్రీస్తు వారి గురించి మనకి ద ఫేస్ ఆఫ్ యెహోవా గురించి మనకి ప్రస్తావన మనకు కనబడుతుంది. చూడండి, కీర్తనలు 80:19, యెహోవా సైన్యములకు దేవ చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ పొందినట్టు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. ఆహా, ఇక్కడ అలగారికలుగా యేసుక్రీస్తు వారి కుమారుని గురించి ముఖకాంతి ఫేస్ ఆఫ్ యెహోవా ఇది నన్నత యెహోషువ నీ సేవకుని మీద నీ ముఖకాంతి. కీర్తన 135 ప్రకాశింపజేయము, నీ కట్టడ నాకు బోధించుము. ప్రసంగి 8:1 జ్ఞానములతో సమానులైన వారు జరుగువాటి భావన ఎరిగిన వారు ఎవరు? మనుషులు జ్ఞానం వారి ముఖమును తేజస్సునిచ్చును. చూసారా, దానివలన వారి మోటుతనము మార్చబడును. ఇక్కడ కూడా మనం ఈ వచనాలు మనం జాగ్రత్త పరిశీలన చేస్తే పనీం యెహోవా గురించి మనకి స్పష్టత వస్తుంది. కాబట్టి యెషయా 63:9 చూద్దాం. వారి నన్ను క్షమించాలి, వారి యావదాత్మలో, ఇక్కడ తెలుగులో కరెక్ట్గా ఉందో లేదో నాకు క్షమించాలి. ఆయన బాధ నందును, ఆయన సన్నిధి దూత ఆయన్ని వారిని రక్షించను. ఆయన సన్నిధి దూత మెసెంజర్ యెహోవా అంటే ఆయన సన్నిధి దూత అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. వారిని విమోచించను. పూర్వదినములన్నిటి ఆయన వారిని ఎత్తుకుని మోసుకుంటూ వచ్చాను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖము చేయగా ఆయన వారిని విరోధమాయను, తానే వారితో యుద్ధం చేశాను. చూసారా, ఇక్కడ ఆయననుంది, ఆయన సన్నిధి దూత అని ఉంది. ప్రసెన్స్ ఆఫ్ యెహోవా అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆయన సన్నిధి దూత అని ఉంది. ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మ ఉంది. ఇక్కడ ముగ్గురు తీర్థం కనబడుతున్నారు. చూసారా, ఇక్కడ తీర్థం లేదు. మీరు ఇరికిస్తే తప్ప త్రిత్వం లేదు ఇక్కడ. ఆయన పరిశుద్ధాత్మ ఇదిగో మూడో వ్యక్తి. ఆయన అంటే మొదటి వ్యక్తి తండ్రి, ఆయన సన్నిధి దూత అంటే రెండో వ్యక్తి యేసుప్రభు వారు. ఇక్కడ ఆయన పరిశుద్ధాత్ముడు మూడో వ్యక్తి. ఇలాగే ఇరికించకండి. దాని తర్వాత మన పరిశుద్ధాత్మ టాపిక్ వచ్చినాడు, దాని గురించి ఈ వచనాలు మనం పరిశీలన చేద్దాం. యెషయా 63 ఇది ప్రెసెన్స్ ఆఫ్ యెహోవా అంటారు. ఆయన సన్నిధి దూత అంటే ఇది యేసుక్రీస్తు వారికి ఒక బిరుదు, మరొక బిరుదు. నేనంటే బిరుదుల గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడకుండా ఆయన దైవత్వం గురించి, ఆయన పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఎలాగ ఆయన కనపడ్డారో
దర్శనం ఇచ్చారు. మనం చూస్తున్నాం ఈ సందర్భాలన్నీ ప్రియులరా. ఇది అన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే. అరమ్యుడు ఒకటి రక్త వస్త్రములు ధరించుకుని ఎదోము నుంచి వచ్చుచున్న ఇతరుడు శోభితా వస్త్రం ధరించుకుని నడుచుకుని వస్త్రాన్ని వచ్చుచున్న ఇతరుడు నీతిని బట్టి మాట్లాడుతూ నేనే రక్షించు బలార్జును నేనే అని ఇక్కడ మనకి సందర్భాలు కనబడతాయి. కాబట్టి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 4, 5, 6 వచ్చినది. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు మీరు స్వాధీనపరచుకొని దేశాన్ని మీరు ఆచరించ కట్టడం విధులు నేను నేర్పితిని. మీ కట్టడలను మీరు గైకును ఆచరించ వాటిని వచ్చి మీ జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయము గొప్ప జనము జ్ఞానం వివేచం గల జనమని చెప్పుకుందరు. కాబట్టి మనం దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు గైకుంటే మన జ్ఞానం కలిగారు అని మనకి స్పష్టంగా మనకి దేవుని వాక్యం దాని 9:17 చూస్తే, ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి ప్రభు చిత్తానుసారం శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖకాంతి ప్రకాశం రానిము అని చెప్తున్నాడు. చూడండి కొరింథీయులకు రాసిన 2 Petrus 4:6 ఫర్ గాడ్ అంటే ఇంగ్లీష్లో కొంచెం చక్కగా తర్జుమా చేయబడిందని ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టడం జరిగింది. ఫర్ గాడ్ హూ కమాండెడ్ ద లైట్ టు షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ హ్యాస్ that shined in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. యెహోషువ అని మనకు కనబడుతుంది. యెషయా 59:1-2 రక్షింపనేరు ఎందుకన్నాడు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకం విన్నట్లు ఆయన చెవి మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్న మీ పాపమును ఆయన ముఖమును మీకు కరుగు చేశాను. ఇక్కడే మనకు అర్థం చేసుకోరు. మన పాపములు ఆయన ముఖమును మరుగు చేశాను. మన క్రీస్తు వారు తన కుమారుడు అర్థం కాకుండా అవడానికి కారణం మన పాపమని ఇక్కడ స్పష్టంగా ఆయన ముఖం అంటే ఇక్కడ మనం డైరెక్ట్ లిటరల్గా తీసుకోకూడదు. అక్షరార్థంగా ఎల్లగా ఆయన ముఖం మన గురించి చెప్తే కాదు. ఆయన ముఖం అంటే ఎవరు ఇక్కడ యేసుక్రీస్తు వారు. ఇది చెప్పుకుంటూ వస్తున్నాను. మనకి ఆయన కుమారుడు ప్రత్యక్షత లేకుండా చేసేది ఏంటి తెలుసా? మన పాపాలు ప్రియులారా. ఇంగ్లీష్లో 2 Timothy 7:14 ఇఫ్ మై పీపుల్ విచ్ ఆర్ కాల్డ్ బై మై నేమ్ షాల్ హంబుల్ దెమ్సెల్వ్స్. ఎవరు నా పేరు పెట్టబడిన జనులు నా పేరును ప్రార్థన చేసి వారు తాను తగ్గించుకుంటే వారు నా ముఖమును ఆశ్రయిస్తే టు సీక్ మై ఫేస్ అంటే ఎవరు? దాని కుమారుని ఆశ్రయిస్తే ఆమేన్. నిజంగా ఇక్కడ అద్భుతంగా చూస్తే ఎవరైతే పాపములు తండ్రి ఒప్పుకుంటూ ఆయన ముఖాన్ని ఆయన సీక్ హిస్ మై ఫేస్ తండ్రి యొక్క ముఖాన్ని మనం వెతికితే, తండ్రి యొక్క ముఖం అంటే తన కుమారుని వెతికితే మనకి అండ్ టర్న్ ఫ్రమ్ దర్ వికెడ్ వేస్ మన తప్పుడు మార్గాల నుంచి విడిచిపెట్టి మల్లుకుంటే దెన్ ఐ విల్ హీర్ ఫ్రమ్ హెవెన్ అండ్ ఐ విల్ ఫర్గివ్ దేర్ సిన్స్ అండ్ ఐ విల్ హీల్ దేర్ ల్యాండ్. ఇక్కడ దేవుడు తండ్రి మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తే వారు తమ పాపం ఒప్పుకుని తగ్గించుకుని తమ అతిక్రమలు దోషక్రియలు విడిచిపెట్టి నా ముఖమును వెతికితే నా కుమారుని ఆశ్రయిస్తే నేను వారి పాపము క్షమిస్తాను, వారి నేలను బాగు చేస్తానని వారిని చక్కగా అద్భుతమైన చెప్తారు. చూడండి, అందుకనే ఇక్కడ ఆఖరిగా ప్రకటన గ్రంథం 22:14 అండ్ దేర్ షాల్ బి ప్రకటన చివరి పుస్తకంలో అండ్ దేర్ షాల్ బి నో మోర్ కర్స్ బట్ ద థ్రోన్ ఆఫ్ ఎలోహిమ్ అంటే ఇక్కడ తండ్రి అండ్ ఆఫ్ ద ల్యామ్ షాల్ బి ఇన్ ఇట్ అండ్ హిజ్ సర్వెంట్స్. ఇక్కడ ఏకవచనం, దేర్ సర్వెంట్స్ కాదు ప్రియులారా, గమనించండి. ఈజ్ ద విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ట్రూ గాడ్. చూడండి, గమనించండి, వచనం ఎప్పుడు గమనించారు, ఇక్కడ తత్వం లేదు. ఆఖరి పుస్తకంలో ద థ్రోన్ ఆఫ్ ఎలోహిమ్ అంటే ఇక్కడ తండ్రి, ఎలోహిమ్ అంటే ఇక్కడ దేవుడు కాదు, దేవుళ్ళు ముగ్గురు వ్యక్తులు కాదు. ఇక్కడ ఇరికించకండి తత్వవాదులారా, మీరు ఇరికించకండి. ఎలోహిమ్ దేవుడు అనే పదం ఇక్కడ దేవుడు యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం అని ఉంటుంది. దేవుడు అంటే అక్కడ ముగ్గురు వ్యక్తులు కాదు. అక్కడ ఎలోహిమ్ అంటే ఒక వ్యక్తి, ఆయన తండ్రి. ఇక్కడ డిస్టింక్షన్ చూడండి ప్రియులారా స్పష్టంగా. తండ్రి ఇక్కడ ల్యాంప్ అంటే ఈజ్ మన ప్రభువైన యేసుక్రీస్తు షాల్ బీ ఇన్ ఇట్ అండ్ హిజ్ సర్వెంట్స్, దేర్ సర్వెంట్స్ కాదు, షాల్ సర్వ్ హిమ్. తండ్రిని ఆరాధిస్తారు కుమారుని ద్వారా. ఎందుకంటే ఈజ్ ద ఫేస్, ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వన్ ట్రూ గాడ్. అల్టిమేట్గా మనం కుమారుని ద్వారా తండ్రిని ఆరాధిస్తున్నట్టు చూద్దాం. అండ్ దే షాల్ అంటే మా పరిశుద్ధులు సీ హిస్ ఫేస్. ఆహా, ఎవరా ఫేస్? యేసుక్రీస్తు వారిని చూస్తారు. అండ్ హిజ్ నేమ్ షల్ బీ ఇన్ దేర్ ఫోర్ హెడ్స్. ఇక్కడ అంత అద్భుతంగా స్పష్టంగా దెర్ ఈజ్ ఎ ఫాదర్, దెర్ ఈజ్ ఎ సన్, దెర్ ఈజ్ సో కాల్డ్ గాడ్ ద హోలీ స్పిరిట్ లేక. అంటే పరిశుద్ధాత్ముడు నేను తృణీకరించట్లేదు సుమా. పరిశుద్ధాత్ముడు ఎవరు అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. కాకపోతే వీరు త్రిత్వవాదుల ప్రకారం గాడ్ ద హోలీ స్పిరిట్ మూడో దైవ వ్యక్తి ఇక్కడ లేరు. ఇక్కడ అదృశ్యుడైన దేవుడు కనపడుతున్నాడు.
ఆయన ముఖాన్ని మనం చూస్తామట. ఆయన ముఖమే యేసుక్రీస్తు వారు. ఇక్కడ సింహాసనం మీద మనకు పరలోకి వెళ్ళిన తర్వాత ముగ్గురు వ్యక్తులు ఇలా కనపడరు, పిల్లలు ఒకే వ్యక్తి కనపడతారు. ఆయన ముఖాన్ని చూస్తాము, అదృశ్య దేవుని యొక్క ముఖాన్ని చూస్తాము, ఆయన్ని ఆరాధిస్తాము, తండ్రిని ఆరాధిస్తాము. మనం తండ్రిని అల్టిమేట్గా ఆరాధికులు. ముగ్గురు వ్యక్తుల ఆరాధన విగ్రహారాధన, అది ముగ్గురు వేరు వ్యక్తుల ఆరాధన అనేది విగ్రహారాధన. మనం తన కుమారుని దాని ముఖను చూసినప్పుడు తండ్రిలో సకల దైవత్వము ఆ ల్యాంబులో గొర్రె పిల్లలో మనం నిక్షిప్తమై చూడవచ్చు ప్రియులరా. సకల దైవత్వము, ద గాడ్ హెడ్, కంప్లీట్ గాడ్ హెడ్ విల్ బీ ఇన్ ద సన్, ద ల్యాంబులో మనం చూడగలుగుతాం. కాబట్టి వీఆర్ వర్షిపింగ్ ద ఫాదర్ త్రూ హిస్ సన్. ఆయన ముఖాన్ని చూస్తామంటే ఎవరంటే ఆ ముఖం యేసుక్రీస్తు వారు. ఆయనకి ఒక రూపం, అంటే మనం అదృశ్యుడు కదా దేవుడు. ముగ్గురు వ్యక్తులు ఎలా చూస్తాం అనుకుంటున్నారు? పరలోకం ఉండదు, బైబిల్లో ఇలా లేదు. ఇక్కడ పాత్రమని పుస్తకం, ఇక్కడ తిత్తం అనే కాన్సెప్టే లేదు పిల్లలు. గమనించాలి, ఈ వచనాలు గమనించాలి. కాబట్టి యెహోవా వాక్కుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో పాత నిబంధనలు అనేక మంది భక్తులకి మనం చూసాం. యెహోవా ఫేస్ పనీం, యెహోవా అంటే యెహోవా ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేయనే వచనాలు ఆయన కుమారుడు గురించి మనకి సాక్ష్యం ఇస్తున్నాయి ప్రియులరా. కాబట్టి మనకి యేసుక్రీస్తు వారు ఎవరో అని క్లారిటీ వస్తుంది. ఇంకొక వీడియో మనం చేస్తాం, యేసుక్రీస్తు వారు ఎవరో అని 5 పాటలు చేయబోతున్నాం పిల్లలు. తర్వాత పరిశుద్ధాత్ముడు, ఎందుకంటే తండ్రి దేవుడని అందరికీ గ్రహింపులో ఉన్నారు, ఆ విషయంలో కాంట్రడిక్షన్ ఎవరికీ లేదు. కాకపోతే ఇక్కడ కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అనే విషయంలోనే మనకి తజ్జన భజ్జనలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని క్లారిఫై చేయడానికి 5 పాటలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక పాట అయిపోయిన తర్వాత మనం పరిశుద్ధాత్మని గురించి మనం ధ్యానిద్దాం. అనేక సందేహాలు చివరి వరకు దైవత్వం అనే సిరీస్ నాకు తెలిసి ఒక 15 పాటలు చేద్దాం అనుకుంటాను. 10 నాకు 15 పాటలు చేద్దాం అనుకుంటున్నాను. 10 ఈ 10 పాటలు మనం మీరు చూడగలిగితే మీకు క్లారిటీ దైవత్వం గురించి పక్కా క్లారిటీ వస్తుందని నేను నమ్ముతున్నాను. యెహోవా మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆయన ముఖకాంతిని అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మీ మీద మీ ప్రకాశింపజేయను గాక. దేవుడైన యెహోవా సమస్త మహిమ దేవుడైన యెహోవాకు ఆయన కుమారుడికి చెందును గాక. ఆమేన్.